సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈవెన్ ఆడ్ డాట్ సి. సో ఇచ్చిన నెంబరు ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీనికోసం సింపుల్గా దీంట్లో మనం ఒక ఇన్పుట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఒక నెంబర్ని రీడ్ చేసాం. సో ఆ నెంబర్ ఈవెన్ ఆడ్ కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత ఇక్కడ రెండు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు సో గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ అని లేకపోతే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్లో ఈవెన్ నెంబర్ అని, సెకండ్ స్టేట్మెంట్లో ఆడ్ నెంబర్ అని ఉంది. సో ఈ రెండింటిలో ఒక స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్ ఈవెన్ అయితే ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి, ఇచ్చిన నెంబర్ ఆడ్ అయితే సెకండ్ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వాలి. ఓకే, దీనికోసం మనం ఇఫ్ కండిషన్ వాడదాం. ఇఫ్ కండిషన్ ఎలా వాడాలో చూపిస్తాను నేను. సో ఇఫ్ అండ్ సో ఇఫ్ అనే ఒక కండిషన్ ఉండాలండి. ఇఫ్ ఇచ్చి బ్రాకెట్లో మనం కండిషన్ రాయాలి. ప్లస్ ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్ ఉన్నాయి, ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చాం. సో ఈ బ్రేసెస్ మధ్యలో ఎన్నైతే స్టేట్మెంట్స్ ఇస్తామో ఆ స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి ఎప్పుడంటే ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ రాస్తున్నాను. ఎల్స్ కూడా ఓపెన్ బ్రేసెస్ అండ్ క్లోజ్ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్లో ఒక స్టేట్మెంట్ ఇస్తాను. ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని రన్ అవుతాయి. సో ఫైనల్గా ఏంటంటే ఇఫ్ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాము కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఆ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే దానికి కింద ఎల్స్ ఉంది కాబట్టి ఎల్స్లో ఉన్న ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కండిషన్ రాద్దాము. సో ఎక్స్. ఇప్పుడు కండిషన్ రాసే ముందు ఒకసారి లాజిక్ చూద్దాం. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కనుక్కోవాలంటే ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. రిమైండర్ కనుక 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. వై? 3ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 వస్తుంది కాబట్టి. సో అది కనుక్కోవాలంటే మనం ఈ ఆపరేటర్ బై అండ్ పర్సంటైల్ లేదా మాడ్యులస్ ఆపరేటర్ ఉంటుంది. సో ఈ పర్సంటైల్ ఆపరేటర్ యూజ్ చేసి మనం కనుక్కోవచ్చు. ఈ బై ఆపరేటర్ ఏం చేస్తుందంటే 11 డివైడెడ్ బై 2. సో ఇది ఏం చేస్తుందంటే 5 రిటర్న్ చేస్తుంది. 5 ఈజ్ నథింగ్ బట్ కోఎఫిషియంట్. సో బై అనే ఆపరేటర్ కోఎఫిషియంట్ని రిటర్న్ చేస్తుంది. కానీ ఈ పర్సంటైల్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రిమైండర్ని రిటర్న్ చేస్తుంది. సో 11ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. సో 1 వస్తుంది. అలాగే 10ని 2తో డివైడ్ చేస్తే సో 10 mod 2. సో దీన్ని దాని అవుట్పుట్ 0 అనమాట. సో రిమైండర్ 0 వస్తుంది. సో మనం రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ కనుక 0 అయితే ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ లేకపోతే ఆడ్ నెంబర్. సో x mod 2 ఈక్వల్ టు 0. చూడండి, x mod ఈక్వల్ టు 0. ఇక్కడ రెండు ఈక్వల్ టు ఇచ్చాము. సో దీన్ని మనం ఏమంటామంటే రిలేషన్ ఆపరేటర్ అంటారు దీన్ని. ఓకే, రిలేషన్ ఆపరేటర్. ఓకే, దీనికి చూడండి ఇక్కడ డబుల్ ఈక్వల్ టు ఉంది. సింగిల్ ఈక్వల్కి డబుల్ ఈక్వల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనం x ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాం. సో సింగిల్ ఈక్వల్ టు ఏం చేస్తుందంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్లోకి కాపీ చేస్తుంది. సో ఇప్పుడు ఎక్స్లోకి ఎంత వస్తుంది? ఎక్స్లోకి 10 వస్తుంది. సో నెక్స్ట్ అదే సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేసి మనం y ఈజ్ ఈక్వల్ టు x అన్నాం. అప్పుడు ఆల్రెడీ ఎక్స్లో ఎంత ఉంది? 10 ఉంది. ఎక్స్లో ఉన్న 10 వైలో కాపీ అవుతుంది. సో వైలో ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. అంటే సింగిల్ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లేదా రైట్ సైడ్ ఉన్న వేరియబుల్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లో ఉన్న వేరియబుల్లోకి కాపీ చేస్తుంది. అలాగే ఈ డబుల్ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుందంటే కంపేర్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూని రైట్ సైడ్ ఉన్న వాల్యూని కంపేర్ చేస్తుంది. ఆ రెండు ఈక్వల్ అయితే కనుక ట్రూ రిటర్న్ చేస్తుంది. ఆ రెండు కనుక ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే, డబుల్ ఈక్వల్ టు. సో x mod 2 డబుల్ ఈక్వల్ టు 0. సో x mod 2 అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ xలో 21 అనుకోండి. 21 mod 2. సో 21 mod 2 అంటే ఎంత అవుతుంది? రిమైండర్ 1 వస్తుంది. సో నేను హైలైట్ చేసిన ప్లేస్లో 1 ఉంటుంది. 1 ఈజ్ డబుల్ ఈక్వల్ టు 0. సో అప్పుడు అది ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు వెంటనే ఈ ఇఫ్ కండిషన్ బయటకు వచ్చేసి ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ కింద ఏముందని మనకి ఎల్స్ కింద ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది ఈ బ్లాక్లో. ఓకే, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఏమని? పర్సంటైల్ ఈజ్ ఏ ఆడ్ నెంబర్. సో ఏం ప్రింట్ అవుతుందంటే 21 ఈజ్ ఏ ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఎక్స్లో కనుక
20 ఉందనుకోండి, 20 mod 2. సో హైలైట్ చేసిన ప్లేస్లో 20 mod 2 అంటే రిమైండర్ 0 వస్తుంది. 0 డబుల్ ఈక్వల్ టు 0. సో డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది, రెండు ఈక్వల్ కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. సో ఈ బ్రాకెట్స్లో ఇచ్చిన ఈ సింగిల్ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో 20 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇచ్చిన నెంబర్ ఈవెన్ అవడాన్ని ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. కంపైల్ చేస్తాను, రన్ చేస్తాను. సో ఎంటర్ నెంబర్ 31. 31 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. Again 26 is an even number. సో ప్రోగ్రామ్ వర్క్ ఉంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం.